నమస్తే. నేను మీ వసంత్. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి మనందరికీ తెలుసు అనుకుంటాను. సో తెలియని వాళ్ళు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈయన ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు. అంటే ఆ ప్రకాశం జిల్లాలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఇది జరిగింది కాబట్టి ప్రజలు అంటున్నారు కాబట్టి మాత్రమే చెప్తున్నా. ఇతని మీద నాకేం కోపం లేదు. అలాగే అభినవ్ భారత్ ఛానల్కి ఇతనికి ఏ సంబంధం కూడా లేదు. సో ఇతన్ని ఏదో మేము బయటికి ఒక బూచిలా చూపించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక పెద్ద స్కామ్ అనమాట, పెద్ద కేసు. దాదాపుగా 40 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి. హెచ్ఎండిఏ అనుమతులు లేని భూమికి, ప్రభుత్వ భూమికి హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి అక్కడ వెంచర్ డెవలప్ చేసి దాదాపుగా 40 కోట్లకు పైగా ఒక పెద్ద కుంభకోణాన్ని చేశారు వీళ్ళు. ఎవరెవరంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంటూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందుకూరు, ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అలాగే వెంచర్ డెవలపర్ కూడా ఉన్నారనమాట. ఒక్కసారి ఆ యొక్క కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి, ఆ వెంచర్కి సంబంధించి మనం కొంత క్లియర్గా చూద్దాం. రైట్, రెయిన్బో మెడోస్ స్కామ్ ఇది. సంగారెడ్డి జిల్లాలోనే కిషారెడ్డిపేటలో జరిగిన భారీ రియల్ ఎస్టేట్ మోసం ఇది. ప్రజలను మోసం చేశారు. అడ్డగోలుగా దాదాపుగా 90 లక్షల నుంచి 1,10,00,000 వరకు ఒక్కొక్క విల్లాని అమ్మేశారనమాట. అమ్మి ఆ డబ్బులు సొమ్ము చేసుకొని వీళ్ళు ఎస్కేప్ అయ్యారు. కానీ ఇప్పుడు అది మన హైడ్రా కానీ, మూసీ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కొత్తవేర హైదరాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వేలు నిర్వహించి ప్రభుత్వం ఎక్కడెక్కడ ప్రభుత్వ ల్యాండ్లు ఉన్నాయో, ఎక్కడ కబ్జాలకు గురయ్యాయో, ఎక్కడ ఎవరు దీన్ని కబ్జా చేశారు అని చెప్పేసి ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది. ఆ సర్వేలో వీళ్ళు అమ్మిన 40 విల్లాలు ఏవైతున్నాయో ఆ 40 విల్లాలకు సంబంధించింది అది మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి తేలిందనమాట. మరి అక్కడ దాదాపు 90 లక్షల నుంచి 1,10,00,000 వరకు కొనుక్కున్న బాధితులు ఏమవ్వాలి? అక్కడ ఉన్న కుటుంబాలు ఏమవ్వాలి? ఎక్కడో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే అతను ఇంటూరు నాగేశ్వరరావు. రైట్, రెయిన్బో మెడోస్ అనేది ఒకటి పెట్టేసి దాంతో ఒక మోసాన్ని అయితే చేశారనమాట. రెయిన్బో మెడోస్ సంస్థ హెచ్ఎండిఏ అనుమతించలేని లేఅవుట్ అని చెప్పేసి నమ్మించి 40 విల్లాలు అమ్మారంట, నమ్మించి ప్రజల్ని. రైట్, రెవెన్యూ అధికారుల సర్వేలో ఇవి ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు తేలింది. కిషారెడ్డిపేటలోని సర్వే నెంబర్లో ఉన్న ఇక్కడ సర్వే నెంబర్ 198, 199, 204, 208, 210 అయితే 40 మంది అమాయక కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా మోసం చేశారు. వాళ్ళు అమాయకంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్రమంగా కట్టిన విల్లాలు 40 ఉంటే దాదాపుగా యావరేజ్ మనం చూసుకుని మొత్తం 40 కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆ కుటుంబాలకి. ఒక్కొక్క కుటుంబం పెట్టుబడి దాదాపుగా 90 లక్షల నుంచి 1,10,00,000 వరకు ఖర్చు పెట్టి కొన్నారనమాట. ఒక ఎంఓయూ రాసుకున్నారు. ఆ ఎంఓయూ ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నారు బాధితులు కూడా. బాధితులు అందులో అనుమానం వ్యక్తం చేసినప్పుడు రెయిన్బో మెడోస్ సంస్థ ఒక లిఖితపూర్వకమైన ఒప్పంద లెటర్ ఇచ్చారనమాట. ఈ భూమి ప్రభుత్వానికి అని తేలితే తాము తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తాం, మీరు కొన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్పేసి చెప్పారనమాట. ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వ స్థలం అని తేలిన తర్వాత సంస్థ స్పందించకుండా ముఖం చాటేసిందనమాట. ఎవరైతే ఇందులో ముఖ్యమైన పాత్ర ఒక ముగ్గురు పోషించారో ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే ప్రధానమైన నిందితులనే చెప్పుకోవాలి వీళ్ళని. ఇంటూరు నాగేశ్వరరావు సంస్థలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. కందుకూరు ఎమ్మెల్యే అయిన ఇంటూరు ప్రసాద్, అంటే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దగ్గర వ్యక్తులు అయి ఉండొచ్చు, అదే ఇంటి పేరు వ్యక్తులు అయి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయి కూడా ఉండొచ్చు. బాధితుల ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులో పేర్కొన్న మరొక వ్యక్తి ఇతను. ఇక ఎన్వి నరసింహారావు హెచ్ఎండిఏ అనుమతుల విషయంలో అక్కడ ప్రజలు నమ్మించి గొంతు కోయడం అంటారే, సో అది ఈ వ్యక్తి చేశాడు అనమాట. డబ్బులు సొమ్ము చేసుకున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. రైట్, అధికారుల నిర్లక్ష్యం. ఇక్కడ ప్రభుత్వ భూమిని తనిఖీ చేయకుండా ఏ విధంగా హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చారు? అసలు ఇక్కడున్న ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, గత ప్రభుత్వాలు కానీ, అది కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కానీ ఎవరున్నా సరే, అంటే అక్కడ దాదాపుగా వెంచర్ వేసి 10 ఏళ్ల పైనే అయిపోయిందని బాధితులు చెప్తున్నారు. 2021లో ఈ యొక్క వెంచర్ ఏదైతే ఉందో ఆ విల్లాలు వీళ్ళు కొనుగోలు చేసి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారట. మరి 5 సంవత్సరాల నుంచి ఉంటుంటే అది ప్రభుత్వ భూమే, కబ్జా చేశారా లేదా, అది సొంతగా కొన్నారా, దీనికి హెచ్ఎండి అనుమతులు ఉన్నాయా లేదా అనేది ఎవరు చూసుకోవాలి? ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ అధికారులు చూసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే వెంచర్ డెవలపరు నరసింహారావు ఉన్నాడో అతనితో కానీ, లేదంటే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుతో కానీ వీళ్ళందరూ కుంభకాయ చేసిందే. ఇది గవర్నమెంట్ భూమిని ఒక ఎమ్మెల్యే వచ్చి కబ్జా చేస్తుంటే ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఎలాంటి లోపాయకార ఒప్పందాలు జరగలేదా? జరిగితేనే కదా హెచ్ఎండిఏకి సంబంధించిన అనుమతులు కూడా ఇచ్చారు. ఎంఆర్డీఏ అనుమతులు కూడా ఎలా ఇచ్చారు? మరి ఇక్కడ బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావు గురించి మరొక అంశం చెప్పాలి మీకు. చాలా ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఆయన మీద. ఎందుకంటే గత 8 నెలల క్రితం అతని మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి. అలిగేషన్స్ ఏంటంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ వర్క్ జరగాలన్నా సరే ఎమ్మెల్యే కప్పం కట్టాల్సిందే, శిస్తు కట్టాల్సిందే. నిజంగానే స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారో ఈరోజు రాజకీయ నాయకులు అదే చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరగాలన్నా, ఏదైనా బిల్డింగ్ అనుమతి కావాలన్నా, ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరగాలన్నా
ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి, శిస్తు కట్టి చేరాల్సిందే. ఇది ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న దందా. ఎమ్మెల్యే చేస్తున్నారు, ఇది డైరెక్ట్గా ఎమ్మెల్యే చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, ఆయన సీఎంగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ వ్యక్తిని పిలిచి మందలించి పంపించారు. అనేకమైన గొడవలు జరిగినాయి ఇక్కడ కందుకూరులో. ముఖ్యంగా ఇక్కడ రెయిన్బో మెడోస్ క్యాంప్తో పాటు ఈ కింద ప్రాజెక్టులు అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుండి కడప జిల్లా మైదుకూరు వరకు ఒక బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. అది ఎవరు దక్కించుకున్నారు? వల్లభలేని కన్స్ట్రక్షన్స్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. వాళ్ళ దగ్గర ఏంటి, ఫండ్స్ కావాలి, మీరు రోడ్డు వేయాలి, మా ఏరియా నుంచి చేస్తున్నారు కదా, నాకు కప్పం కట్టాల్సిందని కూర్చున్నాడట. వీళ్ళేం చేశారు, కొంత ఒత్తిడికి గురై చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఇట్లా చేస్తున్నాడు ఇతను ఇంటూరు నాగేశ్వరరావు అనే వ్యక్తి, సో మా పరిస్థితి ఏంటి అని అడిగారు. అప్పుడు ఎమ్మెల్యేని పిలిచి కొంత మందలించి పంపించాడు అనమాట. ఇదే కాకుండా ప్రధానమైన అంశం ఏంటంటే రామాయపట్నం పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ రామాయపట్నం పోర్ట్ ఏరియా ప్రాజెక్ట్ వివాదాలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్స్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని రామాయపట్నం పోర్టుకి వెళ్ళి ఇసుక కానీ కంకర కానీ సిమెంట్ కానీ వీటన్నిటినీ పోలీసులతో తనిఖీలు చేయించి మరి వాళ్ళకి ఫైన్లు వేయడం, లేదంటే వాళ్ళకి వెళ్ళే ఆ వర్క్ రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేయడం, ఇలాంటివన్నీ అనేకమైన కథలు జరిగినాయి. వీటన్నిటిలో కూడా ఇంటూరు నాగేశ్వరరావు హస్తం ఉందనేది అక్కడ ప్రధానమైన ఆరోపణ. అక్కడ కన్స్ట్రక్షన్ వర్కా, రోడ్డు వర్కా, బిల్డింగ్ పర్మిషనా, లేదంటే లేఅవుట్ల పర్మిషనా, వీటితో పాటుగా ఎక్కడైనా ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఆయనే చేస్తారు. ట్రాన్స్ఫర్లకు సంబంధించిన పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకొని మాట్లాడి నేను సో ఇట్లా ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారు. వీటితో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎక్కడ డబ్బులు తీసుకోలేదు ఎమ్మెల్యే. ప్రతి దగ్గర కూడా స్కామ్ ఉందనేది ప్రజల యొక్క ఆవేదన, ప్రధానమైన ఆరోపణ. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఇలాంటి ఎమ్మెల్యేలను గెలిపించుకునేది ప్రజలు. రైట్, నిజంగానే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్ టు రీకాల్. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే తప్పుడు నడకలు నడుస్తున్నారో గెలిచిన ఎమ్మెల్యేని రైట్ టు రీకాల్ రైట్ ప్రతి ఒక్కరికి ఉండాలి. రైట్ టు రీకాల్ ఉండాలి. ఇలాంటి వ్యక్తుల్ని మనం అందులో ఎక్కించకూడదు. తప్పు చేస్తున్నారంటే అటు గల్లా పట్టుకుని కిందకి దించేయాలి. ప్రజలకు ఆ రైట్ ఉండాలి. అందరూ కోరుకుందాం నిజంగానే. ఇక్కడ ఇంకోటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అమీన్పూర్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరైతే అక్కడ వ్యక్తులు బాధితులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా రైట్ మాకు న్యాయం చేయాలి. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటి, నిందితులైన భాగస్వాములను వెంటనే అరెస్ట్ చేయాలి. తమకు నష్టం ఏదైతే జరిగిందో 40 కోట్ల రూపాయలు అంతా పూర్తిగా ఇప్పించాలి. బాధ్యులైన అధికారులపైన విచారణ జరిపించాలి. ఎవరైతే హెచ్ఎండిఏ లేఅవుట్కు అనుమతులు లేకపోయినా సరే ఏఆర్డీ అనుమతులు, హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు వాళ్ళు. సో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి కందుకూరు ఎమ్మెల్యే ఎవరైతే ఇంటూరు నాగేశ్వరరావు ఉన్నారో, రైట్ మరొకసారి చూపిస్తా అతని ఫోటో, ఇంటూరు నాగేశ్వరరావు ఉన్నారు. సో ఈయన మీద ఇప్పటి వరకు అనేకమైన ఆరోపణలు, రామాయపట్నం పోర్టు కానీ, ఉద్యోగాలు కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రోడ్డు కన్స్ట్రక్షన్ కానీ, లేదా ఆ పోర్ట్ ఏరియాలో ఏది జరుగుతున్నా సరే ఖచ్చితంగా కప్పం కట్టాలి అని చెప్పేసి ఆయన కూర్చుంటున్నాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఇతని మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, ఎలిగేషన్లు ఉన్నాయి. దీంతో పాటు తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో విశారెడ్డిపేటకు సంబంధించిన దాదాపుగా 40 విల్లాలు రెయిన్బో మెడోస్ అనే పేరుతో ఈ విల్లాలన్నీ కట్టారు. ఇది ప్రభుత్వ భూమి, ఎట్లా కడతారు అసలు? ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన ఇలాంటి వాళ్ళని అందరం దించడానికి ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా ఎవరైనా సరే రైట్ టు రీకాల్ రావాలని కోరుకుందాం మనం కూడా.